నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 5వ అవతారమే వామన అవతారం. ఈ అవతారం ధర్మాన్ని స్థాపించేందుకు దానవుల అహంకారాన్ని తుడిచివేయడానికి శ్రీహరి ఒక చిన్న బాలుడి రూపంలో అవతరించారు. ఈ కథ భాగవతం, విష్ణు పురాణం, వామన పురాణంలో ప్రస్తావించబడింది. ఇక కథలోకి వెళ్దాం. బలి చక్రవర్తి మహాబలిశాలి. ఆయన గొప్ప ధర్మ మరియు దానవీరుడు. అయితే అతడి గర్వం కూడా అంతే మహత్తరంగా పెరిగింది. శక్తిని పెంచుకోవడానికి రథాలు, తపస్సులు మరియు యాగాలు చేసేవాడు. బలి చక్రవర్తి యొక్క గురువే శుక్రాచార్యులు. ఆయన అమితమైన బలాన్ని ప్రసాదించాడు బలి చక్రవర్తికి. ఆ బలంతో బలి చక్రవర్తి అసురుల సేనతో కలిసి దేవతల మీదకి యుద్ధానికి దిగాడు. యుద్ధం భయంకరంగా జరిగింది. బలి చక్రవర్తి యొక్క బలానికి దేవతలు పరాజయులు అయ్యారు. బలి చక్రవర్తి స్వర్గంలోకి ప్రవేశించి ఇంద్రుని సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు తల వంచుకొని నిలబడినప్పటికీ బలి చక్రవర్తి గర్వంతో సింహాసనం మీద కూర్చొని దేవతల్ని అవమానించాడు. సంఘటనలో తలదించుకున్న దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. వారికి అందరూ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. శ్రీహరిని ఇలా ప్రార్థించారు: ఓ శ్రీహరి, ధర్మ మరియు దానవీరుడైన బలి చక్రవర్తి అధికంగా గర్వంతో పొంగిపోతున్నాడు. అతని నుండి ధర్మాన్ని కాపాడవలసిన అవసరం ఉంది అని. శ్రీహరి వారిని మౌనంగా శాంతింపచేశాడు. ఎందుకంటే అది ఒక యుగధర్మ పరీక్షగా మారింది కాబట్టి. తర్వాత దేవతలు తమ తల్లి అయిన అదితి దేవిని ఆశ్రయించారు. తమకు సహాయం చేయమని మొరపెట్టుకున్నారు. అదితి దేవి మనసారా భగవంతుని ప్రార్థించి తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. నదీ తీరంలో ఆహారాన్ని త్యాజించి భగవంతుని ధ్యానిస్తూ నెలలు గడిపింది. ఆమె తపస్సుకు సంతోషించిన శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి తేజస్సుతో ప్రకాశిస్తూ 4 భుజాలతో కమలదాసుడుగా దర్శనమిచ్చాడు. అదితి తన చేతులను జోడించి ఆయనకు నమస్కారం చేసింది. శ్రీహరి, తల్లి, నీ తపస్సుకు నేను సంతోషించాను అని పలికాడు. నీ కోరిక మేరకు నేనే నీ కుమారునిగా జన్మిస్తాను అని చెప్పాడు. బలి చక్రవర్తిని సంహరించి దేవతలకు మళ్ళీ లోకాధిపత్యాన్ని ప్రసాదిస్తానని కూడా చెప్పాడు. అదితి ఆనందంతో శ్రీహరికి నమస్కరించింది. కొన్ని రోజుల తర్వాత వామనుడుగా శ్రీహరి జన్మించాడు. చిన్న బ్రాహ్మణుడి రూపంలో, తెల్లటి వస్త్రాలతో, చేతిలో కమండలాలు, మెడలో జపమాల, కాంతివంతమైన ముఖంతో వామనుడు ప్రకాశించాడు. శ్రీహరి చిన్నగా కనిపించినప్పటికీ లోకాన్ని మార్చగల గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. దేవతలు ఆశగా చూస్తున్నారు వామనుని మహిమలు చూడాలని. బలి చక్రవర్తి మహాశక్తివంతుడే కాదు, మహాదాత కూడా. బలి చక్రవర్తి ఒకరోజు విశ్వజిత్ యాగం నిర్వహించాడు. అప్పుడు అక్కడ అసాధారణమైన కాంతితో ఒక బాలుడు కనిపించాడు. ఇదిలో కమండలం ఎంతో ప్రశాంతమైన ముఖంతో వెలిగిపోతున్నాడు. ఆ బాలుడు అడుగు వేసే ప్రతిసారి ఆ సన్నిధి పుణ్య ప్రదేశం అవుతోంది. అక్కడే ఉన్న శుక్రాచార్యులు బలి చక్రవర్తిని గమనిస్తూ హెచ్చరించాడు: ఇతడు సామాన్యమైన బాలుడు కాదు, జాగ్రత్తగా ఉండు అంటూ. కానీ బలి చక్రవర్తికి బ్రాహ్మణుడి రూపం చాలా మనోహరంగాను పవిత్రంగా అనిపించింది. ఆ వామనుని ఎంతో ప్రేమగా రాజ్యసభలో స్థానం కల్పించాడు. ఓ బ్రాహ్మణ బాలక, నీకు నేను ఏమి ఇవ్వగలను, నీకేమి కావాలి, కోరుకో అంటూ అడిగాడు బలి చక్రవర్తి. అప్పుడు వామనుడు చిరునవ్వుతో, ఓ రాజా, నాకు 3 అడుగుల భూమి మాత్రమే కావాలి అన్నాడు. బలి చక్రవర్తికి నవ్వొచ్చింది. నువ్వు చిన్న పిల్లవాడివి, నేను మహాదానాలు ఇచ్చేవాడిని, ఏదైనా గొప్పగా కోరుకో అన్నాడు. అని వామనుడు నిశ్చయంగా నాకు 3 అడుగుల భూమి చాలు అన్నాడు. అంతలో శుక్రాచార్యులు, ఓ బలి, ఇతడు సామాన్యమైన బ్రాహ్మణ బాలుడు కాదు, ఇతడు శ్రీ మహావిష్ణువే అని చెప్పాడు. నీవు మాట ఇస్తే నీ యావత్ రాజ్యాన్ని కోల్పోతావు, నువ్వు ఈ దానం ఇవ్వద్దు అని చెప్పాడు. కానీ బలి చక్రవర్తి చిరునవ్వుతో, ఓ బ్రాహ్మణ, నేను నీకు 3 అడుగుల భూమిని ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. శివుని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు శుక్రాచార్యులు. బలి చక్రవర్తి అనుగ్రహించిన వెంటనే చిన్న బాలుడి రూపం మారిపోయింది. అతడి రూపం విశ్వరూపంగా విస్తరించింది. వామనుడు భూమిని తాకిన వెంటనే అతని రూపం విశాలమైంది. మొదటి అడుగు భూమిని కప్పేసింది, 2వ అడుగు ఆకాశాన్ని. ఈ విక్రమ రూపాన్ని చూస్తూ దేవతలు ఆశ్చర్యంతో ఆయన మహిమను చూడసాగారు. ఇలా విశ్వాన్ని కొలిచిన వామనుడు త్రివిక్రమునుగా ప్రసిద్ధి పొందాడు. వామనుడు మొదటి అడుగు భూమి మీద, 2వ అడుగు ఆకాశంలో వేసిన తర్వాత 3వ అడుగు వేసేందుకు బలిని ప్రశ్నించాడు. ఓ బలి చక్రవర్తి, 3వ అడుగు వేయడానికి స్థానం ఎక్కడుంది? తన వాగ్వాదాన్ని నిలబెట్టుకోవాలన్న
ధైర్యంతో బలి చక్రవర్తి చేతులు జోడించి నమస్కరించి తల వంచి ఇలా అన్నాడు, ప్రభు, నా తల మీద మీ 3వ అడుగు వేయండి. బలి చక్రవర్తి యొక్క వినయాన్ని నిజాయితీని చూసిన వామనమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని ఆశీర్వదించాడు. ఓ బలి, నీ భక్తికి నేను మెచ్చాను. భూమిలోని పాతాళ లోకాన్ని నీకు రాజ్యంగా ఇస్తాను. నీవు అక్కడ రాజుగా పాలించు. నా కవచం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు బలిని ఆశీర్వదిస్తూ 3వ అడుగు అతని మీద వేశాడు. బలి చక్రవర్తి పాతాళ లోకానికి చేరి రాజుగా స్థిరపడ్డాడు. ఈ కథ ఏం తెలుపుతుందంటే, ఎంత శక్తివంతునైనా అహంకారం కింద పడేస్తుంది. బలి చక్రవర్తి అహంకారం వల్లే శ్రీ మహావిష్ణువు అతన్ని పరీక్షించాడు. ధర్మాన్ని అనుసరించే వారికి భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. బలి చక్రవర్తి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కాబట్టే చివరికి పాతాళ లోకానికి రాజయ్యాడు. భగవంతుడు ఏ రూపాల్లో వచ్చి ఏ మనిషిని పరీక్షిస్తాడో ఎవరికి తెలియదు. బలి చక్రవర్తిని చిన్న బాలుడుగా వచ్చి పరీక్షించాడు. అలాగే మన జీవితంలో కూడా ఏ జీవి రూపంలో వస్తాడో తెలియదు. అందుకే ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూడాలి. అహంకారాన్ని వదిలి వినయంగా ధర్మంగా జీవించే వారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.